శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 1వ తేదీ మార్చి 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశికి చాలా చాలా అద్భుతమైన కాలం కొనసాగుతుంది. మనము గత కొంతకాలంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. మేషరాశి వారిని అదృష్టం వెన్నాడుతూ ఉంది. పెట్టి పుట్టారు. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఇప్పుడు సంతరించుకొని కాలం గడుస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏది పట్టుకోండి, మట్టి పట్టుకోండి బంగారం అవుతుంది. మాట బాగుంది, మీకు వనగూరే సంపదలు బాగుంటున్నాయి, ధనాభివృద్ధి బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, అలాగే అన్నదమ్ముల రీత్యా బాగుంది. ఇక ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. లాభస్థానంలో శనిగారు ఉన్నారు అంటేనే అసలు మీరు ఊహకందని విధంగా ఇప్పిస్తారైనా. మనం ఎప్పుడు చూడము అనేటటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. దానికి తోడు రవి గారు కూడా ఉన్నారు. ఇంకా ఇంకా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనేక విధాల లబ్ధి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. ఇంకా మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అనేక విధాలుగా చాలా చాలా బాగున్న కారణం చేత ఇంకా ఎంతైనా చెప్పచ్చు బాగుంది అని చెప్పడానికి. అన్ని అంశాలు కూడా చాలా బాగున్న కారణం చేత మీ ఆశయం సిద్ధిస్తుంది, మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది, ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ భగవంతుడికి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. కృతజ్ఞతతో ఇంకా ఇంకా కృతజ్ఞతాభివందనాలు అర్పించండి. మీకు అన్యోన్యత పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, అలాగే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, మనశ్శాంతి కూడా పెరుగుతుంది. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. మీరు అదృష్టవంతులు అని కొనియాడబడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, పెళ్ళిళ్ళల్లో పాల్గొంటారు, వివాహాది శుభకార్యాలు మీ ఇంట జరిగే అవకాశం ఉంది. ప్రధాన భూమిక పోషిస్తారు మీరు. వివాహం కాని యువతి యువకులకి వివాహాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు బాగుంది, వ్యాపార భాగస్వాములకు బాగుంది, జీవిత భాగస్వామికి బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా మీరు పెట్టుబడులు పెట్టి లాభాలు సాధించేటట్టుగా ఉన్నాయి పరిస్థితులన్నీ. ఊహించని విధంగా కూడా లాభాలు వస్తున్నాయి. పూర్వం చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు లబ్ధి కలిగించే విధంగా ఉన్నాయి. ఊహించని విధంగా ఉంది. లాభస్థానము అత్యధికమైన శుభకరం. 4 గ్రహాల యొక్క ఉనికి అంటే అది మాటలైన విషయం కాదు. ఎన్నో రకాలుగా లాభాలు ఉంటాయి. గృహ లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. అలాగే వ్యాపార రీత్యా ధనలబ్ధి, కొత్త కొత్త వ్యాపారాల విస్తరణ, ఇలా అన్ని విధాలుగాను వృషభ రాశి వారికి చాలా బాగున్న కారణం చేత చక్కగా మీరు దైవ ప్రార్థనలు చేయండి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో కొంత ధనము భగవంతుడి కింద ఖర్చు పెట్టాలి, ఏదైనా సేవలు చేయాలి అని అనుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ ఏర్పాటవుతుంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అనేక విధాల మీరు ఆనందంగా ఉన్నారు, ఇంకా ఇంకా బాగుంటారు. గురువు గారి యొక్క అనుగ్రహం అంత బాగుంది. గురువు ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ గురువు గారికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష గురువులు ఉన్నట్లయితే కూడా మీరు ఒక నమస్కారం చేసుకోండి. మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలము, ఓర్పు ఉండవలసినటువంటి కాలము కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే దానికన్నా పరిహారాలు ఏమి చేసుకోవాలి అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీరికి గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం లేదు, కుటుంబంలో లేదు, మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది, సంతాన రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, రుణాల రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, రాజకీయ నాయకులకి అంతంత మాత్రంగానే ఉంది, వ్యాపార భాగస్వాములకి అంతంత మాత్రంగానే ఉంది. ఇలా ఏ డివిజన్ వారిని తీసుకున్నా కూడా అంతగా లాభం కలిగించేటటువంటి అంశాలు ఏవి కలగబోవడం లేదు. ఒక్క ఉద్యోగ జీవితంలో మటుకు మీరు ఇప్పటివరకు ఏదైతే ఓర్పుగా ఉంటూ వచ్చి మీ కృషిని సాధించుకుంటూ వెళ్ళారో కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇక ఆ ఒక్క సంతృప్తి మీకు సరిపోదు. ఉద్యోగ జీవితంలో ఏదో బాగానే ఉందన్నారు,
పెద్ద నెగెటివ్స్ ఏం లేకుండా ఉన్నాము అని సంతృప్తి పడుతున్నానే గానీ, మిగతా అన్ని విషయాల్లోనూ నాకు అసంతృప్తిగా ఉంది అనుకుంటారు. ఈ పరిస్థితి అతి కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు దైవ ప్రార్థనలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత మానసికమైన శాంతి పొందుతారు అని కూడా మరీ మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భాలలోనే ఓర్పు అవసరం. దానిని మీరు పుష్కలంగా పెట్టుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అన్నిటికన్నా కూడా మనశ్శాంతినిచ్చేది భగవద్గీత, విష్ణు సహస్రనామాల పారాయణ. ఇవి చెయ్యండి. ఏదో ఒకటి చక్కటి మనశ్శాంతి పొందుతారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉన్నది. ఇది మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. మీ యొక్క సంకల్ప బలం పెరుగుతోంది, ఆశయ సిద్ధి కలుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. సాక్షాత్తు గురువుగారే లాభస్థానంలో ఉన్న కారణం చేత అనేక విధమైన లాభాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు బావుంటాయి. జీవిత భాగస్వామి బావుంటారు. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో ఏవైనా ఆస్తి తగాదాలు ఉన్నట్లయినా కూడా ఈ సహకారం అలాగే ముందరికెళ్తూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా బావుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. మనః సంకల్పం అనేది ఏ మనిషికైనా చాలా చాలా ముఖ్యం. పైగా కర్కాటక రాశి వారు చంద్రగ్రహ జాతకులవుతారు. చంద్రుడు అనంగానే మనఃకారకుడు, మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. అటువంటి రాశికి లాభంలో గురుడు ఉన్న కారణం చేత ప్రతి విషయంలోనూ అనేక విధాలుగా మీకు ఆనందం కలుగుతూ చక్కగా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ చిన్నపాటి ఓర్పైనా కలిగి ఉండాలి. ఏదానికి ఎదురు చెప్పకుండా కొంచెం నిదానంగా ప్రవర్తించుకుంటూ ఉండండి. మీకు అనేక విధాలా బావుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కళల విషయంలో గానీ, కళాకారుల యొక్క విషయంలో గానీ, అలాగే పితృవర్గ విషయంలో గానీ చాలా వరకు మీకు లబ్ధి కలిగించేటటువంటి అంశాలుంటాయి. ఉన్నతి ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందాన్ని చాలా మెరుగుపరుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్యం చేసినట్లయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా వరకు వారికి ఉపశమనం కలుగుతుంది. ఔషధ సేవతో పాటు ఇది కూడా ఆధ్యాత్మిక సేవ అనుకొని చెయ్యండి. చాలా ప్రశాంతంగా త్వరగా తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఇంకొక జాగ్రత్త ఏమిటి అంటే వీళ్ళకి గ్రహాల అననుకూలత ఉంది. ఎప్పుడైతే గ్రహాల అననుకూలత ఉందో ఖచ్చితంగా గ్రహాలని మనము బలోపేతం చేసుకోవడానికి శాంతియుతమైన పరిష్కారాలు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితేనే చాలా వరకు మనకి మనశ్శాంతి పెరుగుతుంది. లేకపోతే నిర్దేశనం అవ్వదు, ప్రశాంతత రాదు. ఏ పని ఎలాగా పరిష్కరించుకోవాలి, ఇబ్బడిదుబ్బడిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనేది మనం నిర్ణయించుకోవడం కష్టమవుతుంది. ఎవరిని ఎలాగా మాట్లాడుకోవాలి, ఎవరిని ఎలాగా స్ట్రిక్ట్గా మాట్లాడాలా, లేదా వాళ్ళని మన ఫేవర్గా చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకాలు అయిపోతాయి. ఇలాంటివన్నీ మీ అధీనంలో ఉండాలి. మీరే సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకునేటట్లయితే యోగా చెయ్యండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చంద్రగ్రహ స్తోత్రాలు చదవండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇది మటుకు సింహరాశి వారికి చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయము. అనుకోని విధంగా వాహన లబ్ధి ఉండొచ్చు. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో ధన లబ్ధి ఉండొచ్చు. అలాగే ఏదైనా ఫ్యాక్టరీస్లో పనిచేసేటప్పుడు యంత్రాలు, యంత్ర పరికరాలు ఇవన్నీ ఉండేటటువంటి పెద్ద పెద్ద కర్మాగారాలు, ఇలాంటి విషయాలలో, ఇలాంటి సంస్థలలో పనిచేసే వారికి ఉన్నతి కావచ్చు. చాలా మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులకి బాగుంది. వ్యాపార భాగస్వాములకు మటుకు అంతగా బాగలేదు. ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా ఓర్పు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక అన్ని విషయాలలోనూ ఆచితూచి వ్యవహరించుకుంటూ ఉండండి అనే చెప్పి తెలియజేస్తున్నాను. ఆదిత్య హృదయ పారాయణ చేయండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత మానసికమైన సంతోషాన్ని పొందండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది. ఒక పక్క శనిగ్రహం యొక్క సంచారము చాలా బాగుంది. ఇంకొక పక్క గురుగారి యొక్క సంచారము చాలా బాగుంది. ఇప్పుడు సప్తమంలో చంద్రుని యొక్క సంచారము కూడా చాలా బాగుంటుంది.
పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులున్నాయి. అలాగే లలిత కళలలో ఉన్నవారు, కళాకారులు ముఖ్యంగా చాలా వరకు పేరు పొందుతారు. అనేక విధాల వీరికి లాభాలు కనిపిస్తున్నాయి. ప్రదర్శనలు ఇస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే ధనము విషయంలో కూడా ఈ కన్యా రాశి వారికి ఇబ్బంది లేకుండా ఉంది. ఇక ఏదైనా వ్యవసాయానికి సంబంధించి దశమ స్థానంలో చక్కగా కుజుడు సంచరిస్తూ ఉన్నారు. ఒకవేళ వ్యవసాయం ఏదైనా చేస్తున్న వాళ్ళైతే వ్యవసాయదారులైనా కానీ, లేదా వ్యవసాయం వృత్తిగా ఉన్నవారు కానీ, భూమి కౌలుకిచ్చిన వారు కానీ, ఎవరైనా కానీ భూమి మీద ఆదాయాన్ని పొందేవారు. అలాంటి వారికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా షష్ఠ స్థానము, నవమ స్థానము గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహువు, రాశిలో ఉన్నటువంటి కేతువు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సంబంధ బాంధవ్యాలన్నింటినీ చెడగొట్టే విధంగా ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా అలాంటి గ్రహస్థితిలే ఉంటూ ఉన్నప్పటికీ ప్రేమాభిమానాలు ముందర ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ప్రతి వారి పట్ల కూడా స్నేహ స్వభావంతో, ఒక ప్రేమ స్వభావంతో ఉంటారు. ఆ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అత్యధికమైనటువంటి ప్రేమని కోరుకుంటారు, వారికి ఇస్తారు. ఈ రకమైన పరిస్థితుల్లో కన్యా రాశి వారికి ఈ రోజంతా సంతృప్తిగా గడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి మళ్ళీ ఒక ప్రాభవం మొదలైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. 3 గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైతే మళ్ళీ అనుకూలిస్తూ ఉన్నదో వీరికి చాలా వరకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. రాహు చాలా బాగున్నారు, చంద్రుడు చాలా బాగున్నారు, అలాగే బుధుడు కూడా బాగున్నారు. అనుకూలమైనటువంటి ఈ గ్రహ సంచారాలన్నీ కూడా మళ్ళీ మీకు అనేక విధాల మేలు కలిగించేటటువంటి పరిస్థితుల్ని తెచ్చిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా అంతగా బాలేదు, ఓర్పు కలిగి ఉండండి, లలిత సహస్రనామ పారాయణ చేయండి అని ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చాం. శత్రు రోగ రుణస్థానం అనేది ఎప్పుడైతే బలోపేతం అవుతోందో అక్కడ చంద్రుని యొక్క స్థితి బాగుంది, రాహు గారి యొక్క స్థితి బాగుంది. ఎప్పుడైతే ఇలా బాగున్న గ్రహాల యొక్క స్థితి 6వ స్థానంలో ఉందో వీరిలో ఉన్నటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆలోచనలు గ్రహానికి తగినట్టుగానే ఆలోచనలు ఉంటాయి. మనిషి మానవాళి మీద ఈ గ్రహాల ప్రభావం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఈ చాంద్రమానమే మనకి నిదర్శనం. అనేక విధాలుగా మీకు ఉత్సాహం పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించినప్పుడు దానిలో విజయావకాశాలు ఉంటాయి. రుణ బాధలు తగ్గిపోతాయి. ఎవరైనా ఏ స్థిర చిరాస్తుల వృద్ధి కోసమైనా మీకు ధనము దొరుకుతుందా అనుకుంటే ఎవరైనా కానీ మీకు ధనం ఇవ్వడానికే ఉత్సాహపడతారు. సరేలే ఇద్దాం, ఎక్కడికి పోతుందిలే వీళ్ళ దగ్గర అని ఆ ధనాన్ని ఇస్తారు. అలాగే సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ ఏ రూపకంగా అయినా కూడా మీరు కొంచెం వేచి ఉండవలసిన పరిస్థితి, ఓర్పుగా ఉండవలసిన పరిస్థితే కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది మటుకు వదిలిపెట్టద్దు, తప్పనిసరిగా చెబుతూ ఉన్నటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్న కారణం చేత, అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత, అనుకూలమైనటువంటి కేతుగ్రహ ప్రభావం చేత, అలాగే శుక్రాచార్యుల వారి స్థితి కూడా చాలా బాగున్న కారణం చేత వీరు అదృష్టవంతమైన కాలాన్ని పొందారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాల నిమిత్తము కొంత ధనాన్ని వెచ్చిస్తారు, వివాహాది శుభకార్యాలు మీకు కుదురుతాయి. అలాగే దైవభక్తి బాగా ఇనబడిస్తుంది. యజ్ఞాలు, యాగాలు లాంటి పుణ్యకార్యాలు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. అలాగే ఊహించని విధంగా లాభాలుంటాయి. దైవభక్తి బాగా పెరిగి మీరే సొంత ఖర్చులతో యజ్ఞయాగాదులు నిర్వహించేటటువంటి పరిస్థితి, లేదా ఏదన్నా టెంపుల్లో కార్యక్రమాలు కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి, దైవ కార్యాలు బాగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతాన రీత్యా 2 రకాల దుస్వభావమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తున్నాయి. ఓర్పు కలిగి ఉండండి, ఇంకా కొంచెం బాగుంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అర్ధాష్టమ శని సంచార కారణం చేత శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబంలో కూడా చాలా చక్కటి ఐకమత్యం కనిపిస్తోంది. మిగతావన్నీ కూడా బాగున్నాయి వీరికి. సాక్షాత్తు భగవంతుడే అనుగ్రహించాడా అన్న రీతిగా
గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి విశేషం చేత మీరు చేస్తున్నటువంటి పనులలో మీకు అభివృద్ధి కనిపిస్తుంది. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. చాలా మీరు ఆనందించదగ్గ సమయం ఇప్పుడు జరుగుతూ ఉన్న కారణం చేత చాలా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజెప్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత మనశ్శాంతిగా ఉండండి. శుభం. ధనస్సు రాశి వారికి అదృష్టవంతమైన కాలము ప్రారంభమైంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి మాతృవర్గ రీత్యా ధనలాభాలు బాగా ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది అని చెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగ రీత్యా కూడా కొంచెం మానసికమైన ప్రశాంతత కలిగే విధంగా ఉన్నది అని చెప్పొచ్చు. ఇక మిగతా విషయాలలో మటుకు మీరు కృషి చెయ్యండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా అయితే ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా రుణాల రీత్యా అయితే పూర్వం ఇచ్చినటువంటి రుణాలు ఇప్పుడు వసూలయ్యే పరిస్థితి కనిపించబోవడం లేదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ముఖ్యంగా కొంచెం భిన్నాభిప్రాయాలు పొడసూపేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్త అవసరము. తండ్రి గారి విషయంలో కొంచెం బాగుంది అనే చెప్పచ్చు. పూర్వం కన్నా ఇప్పుడు ఆరోగ్యం, ఆర్థికం అన్నీ మేలుగా కనిపించేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా ప్రశాంతత వచ్చింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక స్థాన చలనాల విషయంలో అనుకూల స్థాన చలనం ఉండబోతోంది అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చెయ్యండి. మీకు ఇప్పటికే ప్రశాంతత మొదలైంది. ఇంకా మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఒకసారి గురుగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోండి, లేదా గురుచరిత్ర పారాయణ అయినా చెయ్యండి. అధిక లాభాలు ఉంటాయి. అధికంగా మనశ్శాంతి ఉంటుంది. శుభం. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. ఈ రకంగా వీరికి చాలా కాలం నుంచే కొనసాగుతూ ఉంది. అయితే వీరు ముఖ్యమైన అంశాల విషయంలో ఎలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, అలాగే ఏదన్నా పనులు ఆటంకపడుతూ ఉన్నప్పుడు కూడా వాటి విషయంలో కూడా అలాగే పట్టుదలగా ప్రయత్నం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. గురుబలం చాలా బాగుంది. అలాగే రాహు గారి యొక్క బలము కూడా చాలా బాగుంది. ఈ 2 గ్రహ స్థితులు కూడా వీరి యొక్క ఆశయాన్ని సిద్ధింపజేస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే సత్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గట్టిపడతాయి. ఖచ్చితంగా అవి తీరడానికి మార్గాలు దొరుకుతాయి. మీ స్థాయికిన్నా కొంచెం మించినవే మీరు ఆశయాలుగా పెట్టుకుంటారు. ఆశయం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయా అన్నట్టుగా గురువుగారి యొక్క నవమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద ప్రసరిస్తూ ఉందో, ఎంత కఠినమైనటువంటి కార్యక్రమాలైనా కూడా అవి సులభతరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక సన్మాన సత్కారాలు ఉంటాయి. సంతానం చాలా అభివృద్ధి పదంలో ఉంటారు. ఇక పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏదన్నా రాజకీయ నాయకుల విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పిత్రార్జితాలు రావాలి అంటే మీ చేతికి చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇక ఇష్టదేవత ఆరాధన చేయండి. గురువుగారి యొక్క అనుగ్రహం మీ మీద ఉన్న కారణం చేత చక్కగా గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింత ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ శుభం. కుంభరాశి వారికి ఏ రూపకంగా చూసినా కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ముందరికి వెళ్ళవలసిందిగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం కనిపించడం లేదు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కనిపించడం లేదు. స్థిరచరాస్తుల వృద్ధి కనిపించబోవడం లేదు. సంతానంతో మీరు కొంచెం ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేయాలా, కొంచెం అసంతృప్తి కలిగించే కాలమా, ఇదే కనిపిస్తూ ఉంది. అలాగే రుణభారాలు పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే విధంగా ఉంది. ఏదైనా చర్మ వ్యాధులకి సంబంధించి కొంచెం ఎలర్జీస్ కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా పూర్తిగా అనుకూలమైన కాలం కనబడబోవడం లేదు. ఇక వివాహాది శుభకార్యాలు ఏమైనా కుదురుతాయా అంటే అవి కూడా
కొంచెం దూరంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా చూస్తే ఏ విధంగా చూసినా కూడా అననుకూలతలు ఉన్న కారణం చేత వీరు తప్పనిసరిగా శివారాధన చేయడము, అలాగే శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కానీ, చంద్రుడి యొక్క సంచారం కానీ చాలా మానసికమైనటువంటి ప్రశాంతతని కలిగిస్తూ ఉన్నాయి. అయితే వీరు పరిహారాలు కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ 2 గ్రహాలు రాశిలోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు కొంచెం మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అనేక రకాలుగా 10 మందికి సహాయ సహకారాలు అందించడము, 10 మంది సహాయ సహకారాలు తాను పొందడము చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా కొంచెం వెసులుబాటు వచ్చింది వీరికి. కాస్త సంతృప్తి కలిగించే కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతోంది. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి విషయం అని చెప్పి తెలియచెప్పుకోవచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. రాహుకేతువుల పూజలు చేసుకోవడం ద్వారా చాలా వరకు వీరికి ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో అంతగా గ్రహస్థితుల అనుకూలత లేని కారణం చేత మీనరాశి వారు తప్పనిసరిగా ప్రశాంతత కోసం ఈ గ్రహాలకి పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ కూడా ఓర్పు కలిగే ఉండాలి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.